జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు మంత్రులు. మొత్తం 412 మందిని అర్హులుగా గుర్తించి అందులో 311 మందికి ఇళ్ల పట్టాలు, 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు గుప్పించారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు వెలుగుమట్ల ప్రజలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఏ పేదల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ వాళ్ళకి నిలవ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. 10 సంవత్సరాలు పాలించి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 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 ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వదిలిపెట్టిపోయిన మీరా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేప మీకు సోయంగా అసలు మీకెక్కడ అర్హత ఉందని నేను అడుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అప్పటికీ నిరుపేదల్ని గుర్తించి అక్కడే ఉంచి అనర్హులను కానీ దోపిడీదారులను కానీ దగాకోరులను కానీ మోసం చేసేటటువంటి వాళ్ళని బయటికి పంపిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ ముఠా మేస్తరులు అయితే వాళ్ళు వెనకున్నటువంటి కొద్ది మందిని మిమ్మల్ని వెనకబెట్టి ఎవరిని కూడా అధికారులను లోనకు రానియకుండా, ప్రెస్ వాళ్ళు కూడా అధికారులు లోనకు రానియకుండా, ప్రజాప్రతినిధులను రానియకుండా బారికేడ్స్ కట్టి టోల్ గేట్ పెట్టి దౌర్జన్యపూరితంగా అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని జిల్లా కలెక్టర్ పక్కనే నడుస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోవటానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని చెప్పి కూడా ఆ ముఠాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మాది పేదవాడి ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు పేదవాళ్ళు గుర్తొచ్చి మీరు మాట్లాడుతున్నారు. 2023 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే కాలనీని మీరు కూలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఇదే బాధితులు మిమ్మల్ని ప్రతిఘటించినప్పుడు మీరు తోక ముడుచుకొని వెనక్కి పోయారు. అసలు ఆ సందర్భం తీసుకురావడానికి ముందే గడిచిన 9 సంవత్సరాల నుంచి ఆడ పేదోళ్లు నివసిస్తున్నారని తెలిసి మీకు కళ్ళు లేని కబోతుల్లా చూసుకుంటూ ఉన్నారే తప్ప మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే. ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవార్తులు చవార్తులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది?